చందమామ కథల్లోని 'సింద్బాద్ అద్భుత యాత్రలు' అనే సీరియల్ కథ 5వ భాగం చెప్పుకుందాం. 4 సార్లు సముద్రయానాలు చేసి నానా కష్టాలు పడినా కూడా సింద్బాద్ ప్రతిసారి అంతులేని ధనం సంపాదించాడు. ఎంతో అనుభవం గడించాడు. ఎంతో కష్టపడి సంపాదించిన అనుభవం కావటం చేత అది అతనికి మరింత విలువైనదిగా తోచింది. అందుచేత ఇంటి వద్ద కూర్చుని ఎన్ని వైభోగాలు అనుభవించినా అతని బుద్ధి కాలక్రమాన మళ్ళీ విదేశ యాత్రల మీదికే మళ్ళింది. అతను 5వసారి సముద్రయానానికి సన్నాహం చేశాడు. ఇతర దేశాలలో మంచి లాభానికి అమ్ముడయ్యే సరుకులు కొని బేళ్లు కట్టించి అమ్మకానికి వచ్చిన ఒక ఓడను చూసి ముచ్చటపడి దాన్ని ఏకంగా కొనేసి దాన్ని నడపడానికి అనుభవం గల సారంగును కలాసులను జీతానికి కుదుర్చుకొని తన ఇంటి బానిసలను వెంటబెట్టుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఈ సంగతి తెలిసి మరికొందరు వర్తకులు ప్రయాణపు ఖర్చులు ముందుగానే అతనికిచ్చి అతని ఓడలో బయలుదేరారు. సింద్బాద్ ఈసారి తన సొంత ఓడలో ప్రయాణం కావడమేగాక సముద్రయానంలో లోగడ చాలా అనుభవం గడించి ఉండడం చేత తాను సారంగుకు సలహాలివ్వదగిన స్థితిలో కూడా ఉన్నాడు. బస్రా దాటాక ప్రయాణం చాలా సుఖప్రదంగా సాగింది. గాలి అనుకూలంగా ఉన్నది. సముద్రం ప్రశాంతంగా ఉన్నది. ఓడ ఆగిన ప్రతి రేవులోనూ క్రయ విక్రయాలు సవ్యంగా జరిగాయి. ఒకసారి ఓడ ఒక నిర్జనమైన దీవి చేరింది. అక్కడ లంగరు దించి వర్తకులు దీవి చూడబోయారు. వారికి దీవి మీద ఒక గండబేరున పక్షి గుడ్డు కనిపించింది. అదేమిటో తెలియక వాళ్ళు దానిపైన రాళ్ళు వేశారు. గుడ్లు చిట్లి లోపల ఉన్న పక్షి పిల్ల కాలు బయటకు వచ్చింది. వర్తకులు ఆ పిల్లను బయటకు లాగి దాన్ని ముక్కలుగా కోసి పంచుకుని ఓడకు తిరిగి వచ్చారు. వాళ్ళు తాము చేసిన పని చెప్పగానే సింద్బాద్ చాలా కంగారు పడ్డాడు. మీరు చాలా ప్రమాదకరమైన పని చేశారు. గండబేరుండ దంపతులకు జరిగినది తెలియగానే మనని తరిమి హతమారుస్తాయి. మనం సాధ్యమైనంత శీఘ్రంగా పారిపోవడం తప్ప చేసేది లేదు అన్నాడతను వర్తకులతో. అతను ఆ క్షణంలోనే తెరచాపలు ఎత్తించి ఓడను సముద్రం మీదికి నడిపించాడు. వర్తకులు తాము తెచ్చుకున్న పక్షి మాంసం వండించుకున్నారు. కానీ వాళ్ళు దాన్ని తినే లోపల ఆకాశాన సూర్యుడికి 2 మేఘాలు అడ్డు తగిలినట్టయింది. అవి గండబేరుండ పక్షులే. వాటి రెక్కల చప్పుడు అరుపులు మేఘగర్జనలాగా వినిపించాయి. అవి సింద్బాద్ నౌకకు ఎగువగా ఎగరసాగాయి. వాటి కాళ్ళ గోళ్ల మధ్య 2 బ్రహ్మాండమైన కొండరాళ్ళు నౌక కన్నా కూడా పెద్దవి ఉన్నాయి. చూస్తుండగానే ఒక పక్షి తన కాళ్ళ మధ్య ఉన్న రాతిని సూటిగా ఓడ మీదికి వదిలింది. అయితే సారంగు చుక్కాని పక్కకు తిప్పి ఉపాయంగా ఓడను కాపాడాడు. ఆ రాయి ఓడ పక్కగా సముద్రంలో పడింది. రాయి పోటుకు నీటిలో గొయ్యి ఏర్పడి క్షణం పాటు అడుగు కనిపించింది. అప్పుడు లేచిన అలలకు ఓడ బెండు ఆడినట్టు ఆడిపోయింది. ఇంతలో 2వ పక్షి తన కాళ్ళ మధ్య ఉన్న రాతిని విడిచింది. దాని దెబ్బకు ఓడలో ఒక సగభాగం నుగ్గు అయిపోయింది. కొందరు రాతిపోటుకే చచ్చారు. మిగిలిన వాళ్ళు సముద్రం వాత పడ్డారు. సింద్బాద్ తన ప్రాణం కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. అతనికొక పలక దొరికింది. దాని సహాయంతో తేలుతూ కాళ్ళను తెడ్లలాగా ఉపయోగిస్తూ ఒక దీవిని ఎలాగో చేరుకోగలిగాడు. అక్కడి ఇసుకలో కొంతసేపు పడుకుని సేద తీరాక దీవిని పరీక్షించడానికి బయలుదేరాడు. ఆ దీవి అతనికి భూలోక స్వర్గంలాగా కనబడింది. అంతటా పళ్ళ చెట్లు, వాటి మీద పచ్చగా పండిన పళ్ళు ఉన్నాయి. చెట్ల మీద రంగురంగుల పక్షులు కలకల నినాదాలు చేస్తున్నాయి. కింద ఉన్న నేల రకరకాల పూల మొక్కలతో రంగుల తివాసి లాగున్నది. ఆ పూలు సువాసనలు వెదజల్లుతున్నాయి. సింద్బాద్ చెట్ల మీది పళ్ళు కోసుకు తిని నిర్మలమైన సెలయేటి నీరు తాగి పువ్వుల తివాసి పైన పడుకుని సాయంకాలం దాకా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి చీకటి పడబోతున్నది. అది నిర్జనమైన దీవి కావడం చేత అతనికి చీకటి భయం పుట్టుకొచ్చింది. ఆ రాత్రి ఎలాగో కలత నిద్రపోయాడు. కానీ భయంకరమైన కలలు కన్నాడు.
ఎలాగో రాత్రి గడిచి తెల్లవారింది. అతను తిరిగి దీవి మీద తిరగడం మొదలెట్టాడు. కొంతసేపు అయ్యాక అతనికి తలవని తలంపుగా ఒక మనిషి కనిపించాడు. ఒక చోట ఒక మడుగున్నది. అందులోకి ఒక జలధార పడుతున్నది. మడుగు అంచున ఆ మనిషి కూర్చుని ఉన్నాడు. ఆ మనిషి ముసలివాడు. ఆకులతో దుప్పటి లాంటిది తయారు చేసుకొని దాన్ని తన శరీరం మీద కప్పుకొని ఉన్నాడు. తనలాగే ఆ మనిషి కూడా పగిలిన ఓడల నుంచి ప్రాణాలతో వచ్చి చేరిన నావికుడై ఉంటాడని సింద్బాద్ అనుకున్నాడు. అతను ఆ ముసలివాణ్ణి సమీపించి, "ఏం బాబూ, నువ్విక్కడికి ఎలా వచ్చావు?" అని అడిగాడు. ముసలివాడు విచారంగా తల అడ్డంగా తిప్పి కొన్ని సంజ్ఞలు చేశాడు. తనకు ప్రవాహం దాటాలని ఉన్నదని, దాని అవతల గట్టున ఉన్న చెట్ల పళ్ళు తినాలని ఉన్నదని, తనను ప్రవాహం దాటించమని ముసలివాడు సంజ్ఞలు చేశాడు. సింద్బాద్ ఆ ముసలివాడికి సహాయం చేద్దామనుకుని వంగి అతన్ని తన భుజాల మీదికి ఎక్కించుకున్నాడు. ముసలివాడు తన తొడలతో సింద్బాద్ కంఠాన్ని బలంగా పట్టుకుని కాళ్ళు మెలికవేసి సింద్బాద్ రొమ్ములు అదిమిపెట్టి సింద్బాద్ తలను తన చేతులతో పట్టుకున్నాడు. సింద్బాద్ ప్రవాహం దాటి కొంచెం వంగి, "బాబూ, నింపాదిగా దిగు" అన్నాడు. కాని ముసలివాడు దిగే ప్రయత్నం చెయ్యక తన తొడలతో సింద్బాద్ కంఠాన్ని మరింత దృఢంగా నొక్కిపట్టి అతని భుజాల మీద మరింత బరువుగా కూర్చున్నాడు. సింద్బాద్ ఆ ముసలాడి కాళ్ళకేసి చూసి కంపరమెత్తిపోయాడు. ఆ కాళ్ళు బొచ్చుతో ఎనుబోతు కాళ్ళలాగున్నాయి. ముసలివాణ్ణి కింద పడేయాలని సింద్బాద్ ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం ఫలించకపోగా ముసలాడు సింద్బాద్ కంఠాన్ని మరింత గట్టిగా నొక్కి ఊపిరాడకుండా చేశాడు. సింద్బాద్ కళ్ళు చీకటి అయిపోయాయి. అతను స్పృహ తప్పి కింద పడిపోయాడు. అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి ముసలాడింకా అతని భుజాల మీదే ఉన్నాడు. అయితే ఇప్పుడు అతనికి ఊపిరి ఆడుతున్నది. సింద్బాద్కు స్పృహ వచ్చినట్టు తెలిసి ముసలాడు కాళ్ళతో అతని గుండెల్లో తన్నాడు. సింద్బాద్ లేచి నిలబడి ముసలాడికి కావలసినట్టుగా నడవసాగాడు. వాడు ఆగమంటే ఆగాలి, నడవమంటే నడవాలి. వాడికి కావలసినట్టు చెయ్యకపోతే కాలి తన్నులు తినాలి. అలా వచ్చింది సింద్బాద్ గతి. అతను రాత్రిపూట నిద్రపోయినప్పుడు కూడా ముసలాడు అతని భుజాల మీది నుంచి దిగలేదు. ముసలాడి వల్ల కలిగిన శరీర బాధ, అవమానము సింద్బాద్ తన జీవితంలో లోగడ ఎన్నడూ ఎరుగడు. అతను ముసలాన్ని చాలా వారాల పాటు మోశాడు. తరువాత ఒకనాడు అతనికి ఒక చోట పెద్ద పెద్ద సొరకాయలున్న లత కనబడింది. అందులో ఎండబారుతున్న సొరకాయగా చూసి దాన్ని డొల్ల చేసి అందులో ద్రాక్ష పళ్ళ రసం నింపి బిరడా బిగించి ఎండపడే చోట పెట్టాడు. కొన్ని రోజుల అనంతరం ద్రాక్షరసం పులిసి సారాయి అయింది. తరువాత అవకాశం దొరికినప్పుడల్లా ఆ సొరకాయ బుర్రలో ఉన్న సారాను అతను కొంచెం కొంచెంగా తాగుతూ వచ్చాడు. దానితో అతనికి బలము, ఉత్సాహము పెరిగాయి. తనను ఇంతకాలంగా మోస్తున్న మనిషి అకస్మాత్తుగా గెంతటము, పాడడము, నృత్యం చెయ్యడము ముసలాడు గమనించి సొరబుర్రను తనకు కూడా ఇయ్యమని సంజ్ఞ చేశాడు. వాడంటే భయం కొద్దీ సింద్బాద్ వాడికి సారా ఇచ్చాడు. ముసలాడు ముందు కొంచెం రుచి చూసి వెంటనే బుర్ర అంతా ఖాళీ చేసి ఖాళీ బుర్రను దూరంగా గిరవాట వేశాడు. కొద్దిసేపటికల్లా వాడి నిశ మైకంగా మారింది. ముసలాడి కాళ్ళ పట్టు మెడ మీద సడలడం గమనించి సింద్బాద్ వాడి కాళ్ళు మెలిక తిప్పి ఒక్క తోపుతో వాణ్ణి కింద పడేశాడు. ముసలాడు పడిన చోటనే ఉండిపోయాడు. సింద్బాద్ పెద్ద రాయి ఏరుకొచ్చి ముసలాడి తల చితగ్గొట్టి వాణ్ణి చంపేశాడు. ఈ విధంగా ముసలాడి పీడ వదిలించుకుని సింద్బాద్ సముద్ర తీరానికి పరిగెత్తాడు. అతని కోసం వచ్చినట్టుగా తీరాన లంగరు దించిన ఒక ఓడ, కొందరు నావికులు ఉన్నారు. వారు నీటి కోసము పళ్ళ కోసము ఆ దీవి చేరారట. సింద్బాద్ ముసలాన్ని గురించి చెబితే వాళ్ళు ఆశ్చర్యపోయి, "ఆ ముసలాడి నుంచి తప్పించుకున్నావా? అలా తప్పించుకున్న వాడివి నువ్వొక్కడివే అయి ఉంటావు. వాడు ఎందరినో చంపాడు" అన్నారు. వాళ్ళు సింద్బాద్ను తమ ఓడలోకి ఎక్కించుకున్నారు. అతనికి
వాళ్ళు బట్టలు కూడా ఇచ్చారు. ఓడ అక్కడి నుంచి బయలుదేరి చాలా రోజుల అనంతరం ఒక నగరంలో రేవు చేసింది. అది చాలా పెద్ద నగరం. నగరం చుట్టూ ఉండే చెట్ల మీద కొండముచ్చులు అసంఖ్యాకంగా ఉండడం చేత ఆ నగరానికి కొండముచ్చుల నగరం అని పేరు వచ్చిందని, ఆ నగరానికి దేశ దేశాల వర్తకులు వస్తుంటారని సింధుబాద్ తెలుసుకున్నాడు. సింధుబాద్ ఒక వర్తకుడితో స్నేహం కలిపి ఆ వర్తకుడి వెంట నగరంలోకి బయలుదేరాడు. ఆ వర్తకుడు ఒక సంచి నిండా గులకరాలు పోసి సింధుబాద్కిచ్చి, చాలామంది నగర ద్వారం దాటి సమీపంలో ఉండే లోయకు పోతూ నీకు కనిపిస్తారు. నువ్వు వారితో వెళ్ళి వాళ్ళేం చేస్తే నువ్వు అదే చెయ్యి. అందువల్ల నీకు లాభిస్తుంది అని చెప్పాడు. సింధుబాద్ గులకరాల సంచి తీసుకుని నగర ద్వారం వద్దకు వెళ్ళి మందలు మందలుగా బయటికి వచ్చే జనాన్ని చూసి వారి వెంట నడిచాడు. కొంత దూరం నడవగా ఒక లోతైన లోయ కనిపించింది. అందులో చాలా ఎత్తైన చెట్లున్నాయి. మనుష్య మాతృడెవడు వాటిని ఎక్క సాహసించడు. అవి కొబ్బరి చెట్లని సింధుబాద్ తెలుసుకున్నాడు. వాటి మీద కొబ్బరికాయలు కొండముచ్చులు పుష్కలంగా ఉన్నాయి. అందరూ చెట్టు కిందకి చేరి తమ సంచులలో ఉన్న గులకరాలతో కొండముచ్చులను కొట్టసాగారు. కొండముచ్చులు కొబ్బరికాయలు కోసి కింద ఉన్న వాళ్ళ మీద విసిరాయి. అందరూ కొబ్బరికాయలు ఏరుకొని సంచులలో వేసుకున్నారు. సంచులు నిండగానే వాళ్ళు వాటిని భుజానకెత్తుకుని నగరంలోకి వెళ్లారు. సింధుబాద్ తెచ్చిన కొబ్బరికాయలను అతని స్నేహితుడైన వర్తకుడు తీసుకుని వాటి ధర సింధుబాద్కిచ్చేశాడు. సింధుబాద్ ఇలా రోజు లోయకు వెళ్ళి కొబ్బరికాయలు తెచ్చి తన మిత్రుడికి అమ్మి ఆ వచ్చిన డబ్బుతో వ్యాపారం చేసి ముత్యాల దీవికి వెళ్ళడానికి ఓడకేపుకు సరిపడినంత డబ్బు పోగు చేశాడు. అతను ముత్యాల దీవికి వెళ్ళేటప్పుడు చాలా కొబ్బరికాయలు తన వెంట తీసుకుపోయాడు. అక్కడక్కడ తగిలిన రేవులలో కొబ్బరికాయలు అమ్మి మిరియాలు లవంగం పట్టా కొని మరికొన్ని దీవులలో ఆ సరుకు మంచి లాభానికి అమ్మాడు. ఈ డబ్బు ముత్యపు చిప్పలు ఏరే వాళ్లకు కూలి ఇవ్వడానికి పనికి వచ్చింది. ముత్యపు చిప్పలలో మంచి ముత్యాలు దొరకడం కేవలం అదృష్టం. సింధుబాద్కు అదృష్టం కలిసి వచ్చి అతను సంపాదించిన ముత్యపు చిప్పలలో మంచి ముత్యాలు దొరికాయి. వాటిని అక్కడి వర్తకులకు అమ్మగా మంచి ధర వచ్చింది. త్వరలోనే అతను చాలా డబ్బు పోగు చేసుకున్నాడు. అతనికి ఇంటిపైన ధ్యాస మళ్ళింది. తిరుగు ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుని దారిలో తగిలే రేవుల్లో అమ్మడానికి ముసాంబరం చెక్క పుష్కలంగా కొని ఓడకెక్కించాడు. ఈ ముసాంబరం చెక్క ఆ దీవులలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఆ సరుకంతా దారి వెంట విక్రయిస్తూ సింధుబాద్ బస్రా మీదుగా బాగ్దాద్ నగరం చేరుకున్నాడు. అతను క్షేమంగా తిరిగి వచ్చినందుకు అతని బంధుమిత్రులందరూ ఎంతో సంతోషించారు. సముద్రయానం లాభసాటిగా ముగియడం చేత అతను పేద సాధలకు దాన ధర్మాలు చేసి మళ్ళీ యథాప్రకారం భోగభాగ్యాలతో తులతూగుతూ సుఖజీవనం గడపసాగాడు. సింధుబాద్ అద్భుత యాత్రలు 6వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.